విఠల రాజేందర్ వస్తాడు. మోడీ అన్ని మంచి పనులు చేస్తున్నాడు. గ్యాస్ ఇస్తున్నాడు, డబల్ బెడ్రూములు ఇస్తున్నాడు. మళ్ళా పింఛన్లు కూడా ఎక్కువ చేస్తున్నాడు. 2000 పింఛన్ 4000 చేస్తున్నాడు. అంత మంచిగా వస్తాడు. ఇప్పుడు ఇంకా 12 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయనే వస్తాడు. విఠల రాజేందరే, మోడీయే వస్తాడు. ఆయన వస్తే మాకు మంచిగా చేస్తున్నాడు. అట్లా అది మేము అనేది. థ్యాంక్ యూ అన్న, మాకు బయట ఇచ్చినందుకు. సానుభూతి వర్కౌట్ అవుతుందంటారా? అవుతుందమ్మా. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, ఆయనతో పనులు అవుతాయి. కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఆయన కరెక్ట్ పనిచేస్తుండు, అన్నిటికీ మంచి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఈటల రాజేందర్ కంపల్సరీ వస్తాడు. ఓకే, ఇప్పుడు ఈటల రాజేందర్ పైన ప్రచారంపై మీ అభిప్రాయము? మల్కజ్గిరిలో ఈటల రాజేందర్ నేను చెప్తున్నా కదమ్మా, ఆయన అందుబాటులో ఉంటాడు, మనకు ఉద్యమకారుడు, అన్నిటికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి కంపల్సరీ మనకు ఈటల రాజేందర్ కావాలి. మోడీ ఆశీస్సులు ఉన్న ఈటల రాజేందర్ ఏమైనా ఉన్నాయంటారా? 100% మోడీతోని ఈటల రాజేందర్ ఉన్నాయి, అన్నిటికీ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఏది కానీ మోడీ మనకు అందిస్తున్నాడు. ఇక ముందు కూడా ఆయన ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు మల్కజ్గిరిని బీజేపీ డెవలప్ చేస్తుందంటున్న ఈటల వ్యాఖ్యపై మీ అభిప్రాయం? చేస్తాడమ్మా. ఇప్పుడు మనకు కేంద్ర మంత్రి మన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి 100% ఈటల రాజేందర్ చేస్తాడు. ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిండు కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఆయనకి ఎన్నిపోటు ఓటు చేస్తే రాజకీయాలకు బయటకు వచ్చేసి గత్యంతరం లేక బీజేపీలోకి వస్తే నేను పైకి వస్తానని ఒక పట్టుదలతో ఆకాంక్షతో ముందుకు వచ్చేసి కేటీఆర్ చేసిన మోసం, కేసీఆర్ చేసిన మోసానికి ఒక మంచి వ్యక్తి ఈటల రాజేందర్. చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనిషి. ఆయనకు దేశాలు పట్టింపులు పగలు ఉండవు, ఎప్పుడు నవ్వుతూనే పోతాడు ముందుకు. అలాంటివన్నీ వీళ్ళిద్దరు కలిసి తీసేసినందుకు తగిన శాస్త్రం జరుగుతుంది, జరిగి తీరుతుంది బీజేపీ పక్క. కాదు, ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచినాడు. ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేరు, అది మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అంతేకాకుండా ఈ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాడు, అది కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయినాడు దానికోసం. ఎందుకంటే చాలా బస్సులలో అవస్థలు చాలామంది ప్రజలు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏకగ్రీవంగా ఈటల రాజేందర్ గారు ఎన్నికవుతున్నారు. ఇది బీజేపీకి కాంగ్రెస్తో కానీ మరియు బీఆర్ఎస్తో కానీ పోటీ ఏమాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్.